ఏమంటే ఈరోజు వచ్చేసిందండి, ప్రపంచమంతా వీళ్ళ ప్రభావం ఎక్కువైపోయి బైబిల్ చదవటం మానేసి ఒక బాప్టిస్టు వాడు బాప్టిస్టుగా చదువుతాడు బైబిల్ని, బాగా ఉన్నాడు, వాడి వెర్షన్ అలాగే ఉంటుంది. ఒక లూథరన్ వాడు లూథరన్గా చదువుతాడు, వాడి వెర్షన్ అలాగే ఉంటుంది. గమనించారా మీరు? ఏమండి మీ ఇంటి పక్కన చర్చ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళరా? మేము ఆ చర్చ్ కాదండి. ఏ అడేమని అంటారని వాడి వెర్షన్ అండి అది. మేము వాడి వెర్షన్తో ఏకీభవించాం. అంటే బైబిల్లో ఒక వెర్షన్ లేదా? చూసారు ఎక్కడ తప్పు పట్టారు? బైబిల్లో ఒక వెర్షన్ లేదా? దేవుని మనసు ఒక్కటే. ఆయన ఎంతమందిని పెడితే అంతమందిని ప్రేమించడానికి ఎన్ని మనసులు ఉంటాయి? ఏమండి ఆలోచించండి. ఒకే మనసుతో ప్రపంచాన్ని ప్రేమించిన సర్వేశ్వరుడు ఆయన వెర్షన్లో ఏముందో తెలుసా? విశ్వాసం ఒక్కటే, సంఘం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కటే 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 ఒక్కటే. చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి. ఏమండి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి. చివరికి ఏమైపోయారంటండి, గట్టిగా వీళ్ళని కూర్చోబెట్టి చెప్తే, చూడండి అయ్యగారు, మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాదండి. అంటే విశ్వాసం ఒక్కటే అన్న కూడా ఎవరి విశ్వాసం వారిదన్న వెర్షన్ ఉందండి సమాజంలో. మరి అలాగైతే దయ్యాలకు కూడా విశ్వాసం ఉంది కదండి. దయ్యాల సంఘం ఎక్కడ ఉందా? దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అంటున్నాడు యాకోబులో 2:19. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు బిడ్డ. అలాగ నమ్మటం మంచిది. ఆ వెర్షన్ దేవుడి వెర్షన్, అది ఆ వెర్షన్ దేవుడిదే. అలాగ నమ్మటం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. మరి వాళ్ళందరూ విశ్వాసులా? విశ్వాసులైన దయ్యాలు సార్ అంటావా? విశ్వాసులైన దయ్యాలండి అంటావా? కనుక అండి 400 సంవత్సరాలలో దేవుని మనస్సు ఏమైపోయిందో తెలుసా? మనుషులు కైవసం చేసుకొని ఎవడి వర్షను వాడు పుట్టించాడండి. అందుకే క్రైస్తవ్యం కుక్కలు జింపలు విస్తరైపోయింది కదండి. మరి ఒక్కొక్కడు ఆడి ఇష్టం అండి. ఏమండి ఒకటి అంటాడండి, బైబిల్లో ఎన్నో ఉంటాయి సార్, అవన్నీ మనం చేయగలమా? మరొకడు కొత్త వర్షం చెప్తాడండి. ఆడు కొత్త వర్షం తెలుసా? రాత్రి నాకు దేవుడు బయలుపరిచాడండి. అంటే ఇంతవరకు దేవుడు మనసు మనకి ఎవరికి చెప్పకుండా 66 పుస్తకాల్లో ఎక్కడా లేకుండా వీడికి రాత్రి చెప్పాడు స్పెషల్గా ఒక వెర్షను. దేవుడు నాకు బయలుపరిచాడు అంటాడు. అంటే 66 పుస్తకాలలో సుమారు 42 మంది ద్వారా 1600 సంవత్సరాల కాలంలో రాయబడిన మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు బయలుపరచని సంగతి రాత్రి నీకు బయలుపరిచాడా? ఇంకా వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు అడిగి బయలుపరిచాడు. నువ్వేడే గద్ద 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 ఆడిపోతుంటాడు, ఎదుర్కొంటాడికి ఏదో బయలుపరిచాడు. ఆడికేం బయలుపరిచాడు? బచ్చల కూర. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పుట్టిందండి. పిల్లల్ని కూర్చోబెట్టి 12వ ఏట నుంచే వీళ్ళకి దేవుని జ్ఞానాన్ని, తండ్రి గురించి నేర్పించాలి. గర్భంలో ఉన్నప్పుడు ఆలోచించావు, వెరీ గుడ్. బయటకు వచ్చిన తర్వాత 12 ఏళ్ల వరకు భద్రంగా వాడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మరి త్రోవ నడిచినప్పుడు రాత్రి చదువుకున్నారు కదా. 12వ ఏట వచ్చేసరికి వాడిని దేవుని పనిలో పెట్టు, ఇంకా బాగా నేర్చుకోవాలి బైబిల్. అందుకన్నారు ఒక మాట అన్నానండి, 12 ఏళ్ల తర్వాత మీ పిల్లలు నాకు ఇవ్వండి అన్నాను. ఎందుకంటారా? సైతానుగాడు కూడా ఒక ప్రభాకరన్ పిల్లయ్య గాడిని పట్టుకున్నాడు, ఒక బిన్ లాడన్ గాడిని పట్టుకున్నాడు. ఏమండి నక్సల్ బర్రీలో ఒకడిని పట్టుకున్నాడు. ఏమండి ఫ్యాక్షన్లో ఒకడిని పట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి వాడికి తుపాకీ వేసేసాడండి. చూడండి, మనం చూద్దాం. తుపాకీ వాడి బెండలో తగిలించుకొని ఆ పిల్లోడు ఏడుస్తున్నాడండి. ఎప్పటి నుంచి వాడు తుపాకీ తగిలించాడు చూడండి వాడికి. ఆడు తుపాకీ అంత ఉండడండి. ఆ పిల్లోడు తుపాకీ అంత కూడా ఉండడు. చిన్నప్పటి నుంచే పిల్లలు తీసుకొచ్చాడు ప్రభాకరన్ పిల్లయ్య. వాడు చిన్న పిల్లల కాడి నుంచి యుద్ధం ఎలా చేయాలి, ఎలా పేల్చాలి, ఎలా చంపాలి, ఎలా నువ్వు చచ్చిపోవాలి. చూసారండి ఎలా చేశాడు? ఎంత దారుణం అండి ఇది. చిన్నప్పటి నుంచి ఒక ప్రభాకరన్ పిల్లయ్య గాడు తన కుటుంబంతో సహా, ఒక బిన్ లాడన్ తన కుటుంబంతో సహా
చూడండి ఆ పిల్లోడిని స్క్రీన్ మీద. ఏమండి తుపాకీ ఎంత ఉన్నాడు అంటాడు? తుపాకీలంత లేడండి, తుపాకీలు పొడవు. ఆడిని 2 తుపాకీల మధ్య నిలబెట్టి వాడి నెత్తికి ఒక గుడ్డగట్టి వాడొక పెద్ద మహావీరుడిగా చిత్రీకరించి పసితనవనించే వాడికి ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నారు చూడండి. ఇది సాతాను పని కాదా? చావు చంపేయి, చావు చంపేయి, చావు చంపేయి. ఏడు చూడండి, చిన్నప్పటి నుంచి గురు చూసి టార్గెట్ని ఎలా కొట్టాలో నేర్పిస్తున్నాడు చూసారా? ఇది దేశం కోసం అండి. ఈడు చూడండి బాబు, వీడు మానవ బాంబు అండి. పొట్ట దగ్గర సైడ్లో చూడండి ప్యాకలు ఉన్నాయి, ప్యాకలు అంటారు అట్లనే. 6 ప్యాకలు కాదు, బాంబు ప్యాకలు అవి. అవి పట్టుకొని వెళ్ళి వాడు పేలిపోతాడు. రాజీవ్ గాంధీని చంపింది అలాగే, 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ తాను. ఏమండి ఈడు చూడండి, దీనంత పొడవలేదు, దానంత పొడవలేదండి. అది రాకెట్ లాంచర్ అంటారండి దీన్ని. ఆడపిల్ల ఒక రాకెట్ లాంచర్ని పట్టుకుందండి. ఉగ్రవాదులు ఎలాంటి శిక్షణ అండి? ఉగ్రవాదులు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు చూడండి దేవుని పిల్లలారా. ఆలోచించండి. నాకు ఇది బుర్రలోకి వచ్చిందండి, నేను నా మనసు విప్పి చెప్తానండి. చావు చంపయ్య, చావు చంపయ్య, చావు బ్రతికించు. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? చావు బ్రతికించు ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు ఒక్కడే. చావు బ్రతికించు. అనేక మందిని బ్రతికించాలనే యేసు చచ్చిపోయాడు. కోట్ల మందిని చావకుండా బ్రతికించాలనే నీకోసం గొర్రెలు బలవుతున్నాయి, మేకలు బలవుతున్నాయి, కోళ్లు బలవుతున్నాయి, ఆకుకూరలు బలవుతున్నాయి, కాయగూరలు బలవుతున్నాయి. ప్రకృతిలోని ఏ పదార్థంలో మీరు చూసినా దేవుని మనస్సు కనబడుతుంది. ఏంటో తెలుసా? ఎదుట వాడిని బ్రతికించటానికి నువ్వు మరణించాలి. నువ్వు నాటు కోడుతున్నా, బ్రాయిలు కోడుతున్నా అది కోయబడాలి. అది ప్రాణంతో ఉంటే నువ్వు తిని ఆనందించలేవు కదా బిడ్డ. అది ప్రాణంతో ఉంటే నువ్వు తిని సంతోషించలేవు. అందుకది చావాలి. నిన్ను సుఖపెట్టాలంటే అది చావాలి. నిన్ను సుఖపెట్టాలని, నిన్ను బ్రతికించాలని సకల కోటి జీవరాశులు దేవుడు చెప్పినట్టుగా నీ కోసం బలవుతుంటే, ఆ బలికి నిదర్శనంగా 2000 సంవత్సరాల క్రితం మన అందరికంటే పరలోకంలో ముందు పుట్టిన మన అన్న యేసుని లోకానికి పంపి మన కోసం చంపాడండి ఆయన. బలి. ఆయన చచ్చి మనకు రక్షణ ఇచ్చాడండి ఆయన. నువ్వు చావు, ఎదుట వాడిని బ్రతికించు. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను గనుక మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులయ్యున్నారు. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను గనుక 1 యోహాను 3:16. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీ నిమిత్తము ప్రాణం పెడుతున్నాడు యేసుక్రీస్తు. ఆయన ప్రేమించాడు గనక ప్రాణం పెడుతున్నాడు. నువ్వు ప్రాణం పెట్టి బ్రతికించమని యేసు ఆయన కుమారుడిగా చెప్పాడు. అదే మాట ఆయన ఏమంటున్నాడు ఒక్కసారి మీరు బైబిల్ విప్పి చూడండి దేవుని పిల్లలారా. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చూడండి దేవుని పిల్లలారా. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగరు గనుక నేను మిమ్మును దాసులను పిలువక, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీయు మీకు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు మాట. నా అంతటా నేనే చెప్పను. నా తండ్రి ఏమి చెయ్యమన్నాడో అదే నేను చెబుతున్నాను. అదే తల్లిదండ్రులతో చెప్పాడు యేసుక్రీస్తు 12వ ఏట. అమ్మా, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడండి ఆయన. నువ్వు చావు, ఎదుట వాడిని బ్రతికించు అన్నాడు. అది నా బుర్రలో మెదిలే
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ రెసిడెన్షియల్ కళాశాల నిర్మాణానికి ఆ రోజు నాంది పలికానండి. ఈరోజు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. 12 ఏళ్ల మీ పిల్లలను తీసుకొని వెళ్ళి ఈ బాహ్య పాపపు ప్రపంచంతో సంబంధాలు మొత్తం తెంచేసి, టీవీ కనెక్షన్స్, నెట్ కనెక్షన్స్ లోపల లేకుండా, ఉదయం నుంచి నిద్రపోయినంత వరకు దేవుని మనస్సు తప్ప ఆ రెసిడెన్షియల్ యూనివర్సిటీలో మరొకటి కనిపించకూడదు నా పిల్లలకని 5 ఏళ్ళు పిల్లల్ని ఈ విధంగా మూర్తీభవించిన దేవుని మనస్సుతో నింపి ఈ ప్రపంచంలోకి విడిచిపెట్టాలని ఆశపడుతున్నానండి. వీళ్ళు ఉగ్రవాదులు కాదు, రక్షకులు. రక్షకులు కావాలి. చంపే బందిపోటులొద్దు, చంపే ఉగ్రవాదులొద్దు, చంపే నక్సలైట్లు వద్దు, చంపే ఫ్యాక్షనిస్టులు వద్దు. బ్రతికించే రక్షకులు ఈ సమాజానికి కావాలి. ఎవరిస్తారు? ఎవరిస్తారండి? మీరే ఇవ్వాలి.